వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. రేపల్లె బాపట్ల లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,94,748 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో టీడీపీ నుండి పోటీ చేసి గెలుపొందిన అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గం యొక్క ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. రేపల్లె నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉండేది. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత వరుసగా టీడీపీ విజయం సాధిస్తూ వచ్చింది. గత ఎన్నికలలో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన ఇక్కడ మాత్రం చుక్కెదురైంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఎక్కువగా కాంగ్రెస్ 6 సార్లు గెలుపొందింది. ఆ తర్వాతి స్థానంలో టీడీపీ 5 సార్లు, కమ్యూనిస్ట్ పార్టీలు 2 సార్లు జెండా ఎగరవేశారు. వైసీపీ జెండా మాత్రం ఇప్పటి వరకు అక్కడ గెలవలేదు. దీంతో వైసీపీ ఈసారి ఎలాగైనా రేపల్లెపై తమ జెండా రెపరెపలాడాలన్న గట్టి పట్టుదలతో ఉంది. ఇక గత 3 సార్లు జరిగిన ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ, టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ మరియు పీఆర్పీ అభ్యర్థి డాక్టర్ ఏవూరు గణేష్లపై పోటీ చేసి 5,945 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్, వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణపై పోటీ చేసి 13,355 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్, వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ మరియు జేఎస్పీ అభ్యర్థి కమతం సాంబశివరావుపై పోటీ చేసి 11,555 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఏపూరు గణేష్ మరియు టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ల మధ్య పోరు జరగనుంది. ఇక ఈసారైనా వైసీపీ ఇక్కడ జెండా ఎగరవేస్తుందేమో వేచి చూడాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.